సో మొన్న హెల్దీ దోశ అనేది చెప్పాను కదా, దాంట్లో ఉసిరికాయ నేను 1 year స్టోర్ చేసుకుంటాను అని చెప్పాను. అది ఎలా స్టోర్ చేసుకుంటారని చాలామంది క్వశ్చన్స్ వేశారు. సో ఎలా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఇది ఉసిరికాయ సీజన్ కాబట్టి ఎక్కువ శాతం ఉసిరికాయలు తీసుకొని, ఉసిరికాయలు స్టోర్ చేసుకోలేము, అవి కలర్ చేంజ్ అయిపోతాయి. సో సన్నగా కట్ చేసేసి, నేను అల్లం కూడా యాడ్ చేసుకుంటాను. అల్లం కూడా సన్నగా కట్ చేసి 1 kg ఉసిరికాయలకి 1/2 kg అల్లం తీసుకుంటాను. సో ఆ రేషియోలో 2 ముక్కలు కట్ చేసి బాగా మిక్సీ వేసి వడగట్టేసి జ్యూస్ని ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఐస్ క్యూబ్స్ అయ్యాక అవి తీసి జిప్ లాక్ బ్యాగ్లో వేసేసి మొత్తం స్టోర్ చేసుకుంటాను. అది అవసరమైనప్పుడు అదొక క్యూబ్ కానీ 2 cubes కానీ, చట్నీ ఎంత అంటే మనం ఎంత ఎక్కువ చట్నీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి క్యూబ్స్ వేసుకొని మిక్సీ వేసేసుకుంటాను. సో నా ఫేవరెట్ ఉసిరికాయని ఇలా ఆ రసాన్ని ఇలా స్టోర్ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి. ఇయర్ మొత్తం మీకు దేంట్లో అయినా చింతపండుకు బదులు ఉసిరికాయ వాడుకోవాలంటే దీన్ని వాడుకోవచ్చు. ట్రై దిస్.